శ్రీ గురుభ్యో నమ. మద్గురుదేవులు చినరామచంద్రయ్యర్ల వారి పాదపద్మములకు నమస్కరించుకుంటూ, శ్రీ సత్యానంద సత్యమయ్యార్ల వారికి నమస్కరించుకొని, శ్రీమద్ భాగవత కృష్ణదేశకేంద్రుల వారు రచింపబడిన శక్తిద్వయ నిరాశకంబైన శుద్ధ నిర్గుణ తత్వ కందార్థ ధరువుల నుండి 8వ అధ్యాయము పరిపూర్ణ బోధ, 5వ కందార్థము, క్రమ సంఖ్య 139. పరిపూర్ణమనిన ఎట్టిదో ఎరిగెదనని ఎరుక బయటికేగిన ఎరుక, ఎరుకకు శూన్యం బయ్యను ఎరుకను జన్మించినట్టి ఈ విశ్వమంతా ఎరుక వలెనే ఏమీ లేదంతా, ఎరుక ఉండంగానే ఎరుక విశ్వములు లేవెరుకాకే ఇది చూడ ఎంతో వింతై దోచే ఈ విశ్వమంతా ఎరుక వలెనే ఏమీ లేదంతా. శ్రీ గురుభ్యో నమః. ఆత్మానాత్మరకితం అచల పూర్ణోపదేశికం శ్రీ నిశ్చలానంద నారాయణ గురోర్శిష్యం శ్రీశైల వంశాంబుధిరేవ జాతం శ్రీ పరమానంద శంకరేంద్రం గురుం భజామి. మద్గురుదేవులు శ్రీ శ్రీ పరమానంద శంకర నారాయణ స్వామి వారి పాదపద్మములకు నమస్కరించుకుంటూ, శ్రీమద్ భాగవత కృష్ణదేశకేంద్ర ప్రభువులచే విరచితంబైన శక్తిద్వయ నిరాశకంబైన శుద్ధ నిర్గుణ తత్వ కందార్థ దరువులు 8వ అధ్యాయము పరిపూర్ణ బోధ నుండి ఈరోజు మనము 5వ కందార్థాన్ని విచారించుకుంటున్నాం. అంటే క్రమ సంఖ్య 139. క్రిందటి కందార్థములో భ్రమేనాకం భ్రమేణత్వం భ్రమేణో ఉపాసకోధన, భ్రమేణేశ్వర భావత్వం భ్రమమూలమిదం జగత్ అన్నట్లుగా నేను, నీవు, అభక్తులైన జీవులు, ఈశ్వరుడు, జగత్తు ఇవన్నీ భ్రాంతిచే కల్పింపబడినవే, భ్రమయే. మొత్తము విశ్వమంతయు మూల కారణముగానున్నది అంటూ మనము క్రిందటి కందార్థములో విచారించుకున్నాము. ఇక తదుపరి కందార్థము క్రమ సంఖ్య 8వ అధ్యాయంలో పరిపూర్ణ బోధలో 139 పరిపూర్ణ బోధ. పరిపూర్ణమనిన ఎట్టిదో ఎరిగెదనని ఎరుక బయటకేగిన ఎరుకే ఎరుకకు శూన్యం భయ్యను ఎరుకను జన్మించినట్టి ఈ విశ్వమంతా ఎరుక వలెనే ఏమీ లేదంతా, ఎరుక ఉండంగానే ఎరుక విశ్వములు లేవెరుకాకే ఇది చూడ ఎంతో వింతై తోచే ఈ విశ్వమంతా ఎరుక వలనే ఏమీ లేదంతా. శిష్య, పరిపూర్ణమనగా ఎట్టిదో? పరిపూర్ణమనగా ఎట్టిదో అంటే గురు సూచన అవస్తునిశ్చయపూర్వకముగా విన్న మీదట అది ఏ విధంగా ఉంటుందో గుర్తించాలని. ఎరిగెదననినా అంటే అనుభవంలోనికి తెచ్చుకోవడానికి.
ఎరుకే బయటకేగిన గుర్తెరిగే తెలివి తన ఆవరణాన్ని విడిచి బయటకు వచ్చినప్పుడు ఎరుకే బయటకేగిన అంటే గుర్తెరిగే తెలివి తన ఆవరణాన్ని విడిచి బయటకు వచ్చినప్పుడు ఎరుకే ఎరుకకు శూన్యం అయ్యే ఆ ప్రయత్నం చేసిన తెలివి తనకు తానుగా లేకపోతున్నది. అంటే పరిపూర్ణ పరబ్రహ్మనగా ఎట్టిదో విచారించుచున్న ఎరుక పరిపూర్ణమే శాశ్వతమైనదని గుర్తించి ఎరుక తెలుసుకునే ప్రయత్నం చేయడంలో తన కన్యముగా ఉన్నదానిని గుర్తించగలగాలంటే తన ఆవరణ దాటి తాను బయటకు రాగలుగుట అవసరం. ఇట్టి ప్రయత్నంలో ఆవరణబద్ధమైన ఎరుక ఆ గురు వాక్యము చేత ద్వాదశిని విచారించి బయటపడే సందర్భంలో తానే లేకపోతున్నది. ఎరుకను జన్మించినట్టి ఈ విశ్వమంతా ఆ ఎరుక పరిణామ రూపమగు ఈ జీవేశ్వర జగత్తంతయు తన వలనే తన పరిణామ రూపమగు ఈ జగత్తంతా తనతో పాటు లేకపోతున్నది. ఎరుక వలనే ఏమీ లేదంతా. ఎరుక ఏ విధంగా లేకపోతున్నదో ఆ విధంగానే ఎరుక ఉండంగానే ఎరుక విశ్వములు లేవు. ఎరుక పని చేస్తుండగానే ఎరుకకే ఇది చూడ ఎంతో వింతైతోచే. ఈ హంసములన్నీ పరిశీలించిన మీదట తన ఉనికి ఆ పరిపూర్ణము యొక్క ఉనికి ఈ రెండింటినీ విచారించిన తాను లేకపోవుట స్వామి అను హంసము అంటే ఈ స్థితి యందు ఎంతో వింతగా తోచుతున్నది. అంటే తను తన నుంచి ఏర్పడిన జగత్తు లేకపోవుట తనకే ఎంతో విచిత్రమైన సంఘటనగా తోచుతున్నది. ఈ స్థితి ఆరుడమగుట చాలా కష్టతరమయ్యింది. ఈ స్థితి ఆరుడమగుట చాలా కష్టతరమయ్యింది. గురుముఖత గురు ప్రబోధ విన్న విధానముచే తాను అఖండ స్వరూపుడై నిలిచిన గాని అంతరార్థము అనుభవములోకి రాజాలదు. కనుక ద్వాదశి షోడశి మంత్రార్థముల వివరణ పొంది ఎరుకను విడిచగలుగు స్థిత్యానుభవము గోచరించగలుగును. ఇది అత్యంత రహస్యము. అపరిపూర్ణమనగా ఎట్టిదో విచారించుచున్న ఎరుక అపరిపూర్ణమే శాశ్వతమైనదని గుర్తించి తాను తన నుంచైన జగత్తు లేదనే దృఢంగా తెలుసుకొనగలిగినది. తాను ఉండి తాను లేనని తెలియబడుట తనకే ఆశ్చర్యమే కలిగించును కదా. అవునా? అంటే ఇచ్చట పరిపూర్ణమును ఎరుక చూచి లేకపోవుట కాదు, విచారణచే దృఢముగా గుర్తించినప్పుడు ఎరుక లేదని ఎరుకకు తెలియబడును. అవును.
ఈ విషయము అనుభవము చేతనే గుర్తించనగును, కానీ ఒట్టి మాటల చేత కాదు. కాదు. అంటే స్వప్నములో ఆ శత్రువుల చేతను నరకబడినట్లు కలగని ఆ భయముచే ఉలిక్కిపడి మేలుకొనేసరికి అక్కడ ఏమీ లేదు. అవును. తాను కలలో తెగిపడిన తలను చూచుట చనిపోయినట్లు కలగనుట, ఇది చూచి మేలుకలో ఆశ్చర్యము కదా. అవును కదా. ఆ కలలో తల నరికి పడినట్లు కనపడి ఇదైపోయినాడు. మేలుకొని చూసేసరికి లేదు అక్కడ, కానీ ఆశ్చర్యమే కదా. అవును. ఈ విధంగా ఎరుక ఉండగానే ఎరుక విశ్వములు లేవని ఎరుకకే తెలియబడినది చాలా ఆశ్చర్యము. ఆ ఎరుక బయటకేగిన ఎట్లా ఏగిన బయటకి, చక్కెర బొమ్మ సాగరము చచ్చర చచ్చియు కానరాకయున్ ఎక్కడకేగనో తెలియ నేమియులేని విదంబు జాడగన్ టక్కరి మాయ పుట్టిటుల భయలందున శూన్యమైన యానిక్కము తెలుపునట్టి గురునే మరకెప్పుడు మ్రొక్కి వేడదన్. ఆ ఎరుక తెలుసుకుందామని బయటికి వచ్చినప్పుడు తన ఆవరణమును వదిలి గుర్తించగలగాలంటే ఏం చేయాలి? తన ఆవరణము దాటి తాను బయటకు రాగలుగుట ఎంతో అవసరము. అట్టి ప్రయత్నములో ఆవరణబద్ధమైన ఎరుక ఆ గురువాక్యము చేత ద్వాదశిని విచారించి బయటపడే సందర్భంలో తానే లేకపోతున్నది. అట్లు ఆ చక్కెర బొమ్మ ఆ సముద్రము లోతు ఎంతుందో కొలుసుకోవాలని పోయింది. ఆ లోతు తెలుసుకునేసరికి తానే లేకుండా పోయింది. ఎక్కడ పోయింది? తానే లేకుండా పోయింది అంటూ మనకు ఈ కందార్థము ద్వారా వివరణను తెలియజేస్తున్నారు. ఈ కందార్థ భావాన్ని మీరు కూడా అందుకుంటారని కోరుకుంటూ జై గురుదేవా. జై గురుదేవా. జై గురుదేవా. జై గురుదేవా. జై గురుదేవా.